ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మరిగిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనము చదువుకుందాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనము ఈ వాక్యాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ గొర్రెల కాపరి ఎవరు, మంద ఎవరు అని మనం ఆలోచించినప్పుడు నా దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగుననే మంద ఎవరు అని అంటే నా దేవుని బిడ్డలారా, ఆయన స్వరక్తము చేత సంపాదించబడినటువంటి ఆయన సంఘముగా ఉన్నటువంటి తన ప్రజలే నా దేవుని బిడ్డలారా ఆయన మేపు గొర్రెలండి. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఎలా మేపుతున్నాడు అని అంటే తన మందని మేపినట్లుగా మేపుతూ ఉన్నాడంట. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, ఈ రోజున మన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని నడిపించే దేవుడు. అందుకనే కీర్తనాకారుడిలో 23వ అధ్యాయంలో దావీదు అంటాడు, ఆయన నన్ను పచ్చిక కలిగిన చోట్ల నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను పరుండ పెడతాడు అనని నా దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పచ్చిక కలిగినటువంటి చోట్లకి శాంతికరమైన జలముల యొద్దకి ఆయన తీసుకుని వెళ్తున్నాడంట. అంటే తన మందని ఎలా మేపుతున్నాడు అనంటే నా దేవుని బిడ్డలారా ఆహారము లేని చోట్లకి తీసుకొని వెళ్ళలేదు, కానీ పచ్చిక కలిగినటువంటి చోట్ల ఆయన పరుండి పెడుతున్నాడంట. హల్లెలూయా. పచ్చికలో పరుండి పెడుతున్నాడు అంటే ఎటు చూసినా సమృద్ధి, ఎటు చూసినా సరే నా దేవుని బిడ్డలారా ఆహారానికి కొరత లేదండి, ఆహారానికి ఏమాత్రము కూడా ఇబ్బంది లేదండి. సమృద్ధి కలిగిన చోట్ల ఆయన తీసుకుని వెళుతున్నాడు. చూడండి, జీవ జలపు ఓట యొద్దకి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను అంటాను, నీవు ఆయన కాపరి, నీవు ఆయన గొర్రెవైతే, నీ యొక్క కాపరి నీ ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే నా దేవుని బిడ్డలారా, మరి ఆయన యొక్క నడిపింపులో మనం ఉన్నప్పుడు, ఆయన నడిపిస్తున్నప్పుడు చక్కగా నడవగలిగినటువంటి వారిమిగా మనం ఉన్నప్పుడు ఆయన మనలను సమృద్ధిలోనికి నడిపిస్తాడండి, సమృద్ధిలోనికి నడిపిస్తాడు. చూడండి, శాంతికరమైన జలముల యొద్దకే నడిపిస్తాడు. అంటే ఆయన నడిపింపులో ఏమాత్రము కూడా అసమాధానాలు ఉండవు. కనుక ఈరోజు నీ వాక్యం వింటున్నా నా దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన ద్వారా మనకు సమృద్ధి ఉంది, ఆయన ద్వారా మనకు సమాధానం ఉంది, ఆయన ద్వారా మనము ఇదిగో ఏ లోటు లేకుండా ఏ కొదువ లేకుండా సంతృప్తిగా మనం జీవించగలిగిన కృప ఉంది. కనుకన ఆయన యొద్ద నుండి ఏమాత్రము కూడా తొలగిపోని వారిమిగా ఆయన మన ముందు నడవటానికి, మనము ఆయనను వెంబడించేటువంటి వారిమిగా ఉండటానికి మనం ఒక తీర్మానంలోనికి వచ్చి ఒక చిన్న ప్రార్థన మనము చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే అయ్యా, మీరు మమ్మల్ని మేపుతున్నటువంటి నా ప్రభా కాపరిగా ఉన్నందుకు స్తోత్రాలు. అయ్యా, నీ గొర్రెలమైనటువంటి మమ్మల్ని నైనా పచ్చికలోనికి నడిపించే దేవుడివే అయ్యా, శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపించే దేవుడు. కనుక అయా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపండి. అయా నా తండ్రి, నైనా ఏ కొదువులైతే ఉన్నాయో, ఏ కొరతలైతే ఉన్నాయో ప్రభా మీరు తీసివేసి మీరే సహాయం చేసి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.